నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జోగి రమేష్, రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జోగి రమేష్ను సుమారు 12 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని వేరువేరుగా కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తరువాత వాదనలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. 5 ఏళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయి అయిన కాడికి దోచుకున్నారనే అభియోగాలు మూటగట్టుకున్న నేత జోగి రమేష్. ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలే లక్ష్యంగా దాడులు చేయడం సహా జుగుత్సాకర పదజాలంతో తిట్ల దండకం అందుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అదే ఆయనకు మంత్రి పదవిని తెచ్చిపెట్టిందనే వాదనలు ఉన్నాయి. పేద, మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రతి పనికి ధర నిర్ణయించి మరీ అక్రమాలు చేపట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు, దౌర్జన్యాలకు లెక్కే లేకుండా పోయింది. బహిరంగ సభల్లోనూ జుగుత్సాకర పదజాలంతో ప్రత్యర్థి పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు, వారి కుటుంబాలపై నోరు పారేసుకోవడం ఆయన నైజంగా మారింది. జగన్కు తాను ఆప్తుడినని, పార్టీలో ఎవరైనా తన తరువాతేనంటూ ప్రచారం చేసుకునేవారు. తనకు ఎదురొచ్చినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి అంతు చూస్తానంటూ బహిరంగంగానే బెదిరించేవారు. తాను ప్రాతినిధ్యం వహించిన పెడనతోనే జోగి అక్రమాలు ఆగలేదు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, గత ఎన్నికల్లో పోటీ చేసిన పెనమలూరులోనూ అరాచకాలతో చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తన హయాంలో ఇసుక, మట్టి దందాలు, అగ్రిగోల్డ్ భూముల కబ్జా, నకిలీ మద్యం తయారీ వరకు దేన్ని వదల్లేదు. నాటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారు. అక్కడ నోటికొచ్చినట్లు తిడుతూ సవాళ్లు చేస్తూ జోగి చేసిన హంగామాకు ప్రతిఫలంగానే మంత్రి పదవి దక్కిందని అంటారు. దాంతోపాటు కృష్ణా జిల్లాలో మడ అడవుల విధ్వంసానికి ప్రధాన కారకుడు జోగేనని ఆరోపణలున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో కృత్తివెన్ను మండలంలో 1500 ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. ఎకరాకు 30 నుంచి 50 వేల చొప్పున వసూలు చేసి చెరువులకు అనుమతులిచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి. పెడనలో జగనన్న లేఅవుట్ కోసం 40 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ భూములు మార్కెట్ ధరను పెంచేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఎకరాకు 5 లక్షల చొప్పున మొత్తం 2 కోట్ల వరకు తినేసినట్లు సమాచారం. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇసుక, బుసక తవ్వకాలను జోగి తన అనుచరులతో కొనసాగించారనే ఆరోపణలున్నాయి. తాను పోటీ చేసిన పెడన, మైలవరం, పెనమలూరు 3 నియోజకవర్గాలలోనూ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. అక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేవారు. ఇబ్రహీంపట్నం మూలపాడులోని బూడిద చెరువును కబ్జా చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికలకు 6 నెలల ముందు మైలవరాన్ని గుప్పిట పట్టుకున్నారు. విద్యుత్ సబ్స్టేషన్లోని పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి జోగికి టికెట్ ఖరారవ్వగానే ఇసుక మీద అజమాయిషీ తనదేనంటూ ఆయన వర్గం ప్రకటించింది. ఎమ్మెల్యే మాట కూడా వినక్కర్లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. పెనమలూరులోని ఇసుక రీచ్ల నుంచి రోజుకు 50 లక్షలకు పైగా సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. పెనమలూరు పరిధిలోని పారిశ్రామికవేత్తలు, స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫండ్ ఇవ్వాలంటూ బెదిరించి కోట్లలో వసూళ్లు చేసినట్లు విమర్శలొచ్చాయి. ఉయ్యూరు, తాడిగడప మున్సిపాలిటీ అధికారులకు సైతం 20 లక్షల చొప్పున ఎన్నికల ఫండ్ ఇవ్వాలంటూ ఆదేశించినట్లు విమర్శలొచ్చాయి. పెడన ఎమ్మెల్యేగా తరువాత మంత్రిగా చేసిన జోగి అక్కడ ప్రత్యేక రాజ్యాంగమే నడిపించారు. రేటు చెల్లిస్తే పని అయిపోతుందని, కాదంటే జిల్లాలోనే అడుగు పెట్టొద్దనేలా బెదిరించారనే ఆరోపణలున్నాయి.
అక్రమ నిర్మాణాల నుంచి జోగి అనుచరులు వసూళ్లు చేశారు. పెడన పరిధిలో గతంలో రైతులకు షరతులతో ఇచ్చిన పట్టాలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ఒక్కో రైతు నుంచి ఎకరాకు 20,000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక పెడనలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కావాలంటే 2 నుంచి 4 లక్షల వరకు మంత్రి కార్యాలయానికి చెల్లించాలనే ప్రచారమూ చేశారు. చెల్లించిన వారికే అప్పట్లో అధికారులు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశారని సమాచారం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల జారీకి కూడా వచ్చిన దానిలో 20% వరకు చెల్లించాలని జోగి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే మంత్రి కార్యాలయంలో లంచం ఇవ్వాల్సిందేనని, దీనికి ఒక ధర పెట్టారని స్థానికులు చెప్తున్నారు. భూమి విలువను బట్టి ధర చెల్లిస్తేనే పాస్ పుస్తకం ఇచ్చేవాళ్లని వాపోతున్నారు.